సాధారణంగా ఒక ఇల్లు కొనుక్కోవాలని హైదరాబాద్‌లో అనుకుంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు. సో, ప్రైసెస్ డెఫినిట్‌గా ల్యాండ్ రేట్లు పెరగడం వల్ల ఒక అపార్ట్‌మెంట్ రేట్ గానీ, విల్లా రేట్స్ కానీ అన్నీ పెరుగుతా వెళ్తున్నాయి. సో, అయితే అపార్ట్‌మెంట్ కొనాలా, విల్లా కొనాలంటే చాలామందికి బడ్జెట్‌లో రాకపోవడం వల్ల ఆప్షన్ లేకుండా అపార్ట్‌మెంటే కొంటున్నారు. అయితే ఇవాళ అపార్ట్‌మెంట్స్ కూడా లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కూడా వచ్చినాయి. లగ్జరీ అపార్ట్‌మెంట్స్ అంటే ఇంచుమించు 3,00,00,000, 4,00,00,000, 5,00,00,000లో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి. సింగిల్ ఫ్లోర్ అని, లేకపోతే వ్యూ అనో, వెంటిలేషన్ అనో, దానికున్న క్లబ్ హౌస్‌కి ఉన్నటువంటి ఫెసిలిటీస్ వల్లో, లేదా సిటీలో కొనాలంటే మరి అపార్ట్మెంట్ తప్ప ఇంకొక దారి లేకపోవడము. వాటెవర్ ఇట్ ఈస్, నాకు పర్సనల్‌గా విల్లా అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే భారతదేశం అంతా కూడా ఇండివిడ్యువల్ హౌసెసే. అది చిన్న ఇల్లో, గుడిసో ఏదో అన్నీ నేల మీదే ఉంటాయి. సో, ఇండివిడ్యువల్ హౌసెస్, అది విల్లాస్ అంటే ఈవేళ కొంచెం సెక్యూరిటీ కోసం సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీస్‌గా వచ్చినాయి. అయితే సిటీకి ఎంత దగ్గరుంటే అంత కాస్ట్‌లీ ఉంటాయి. అయితే కొంచెం దూరంగా వెళ్ళినా కూడా అర్బన్ ఏరియాస్ నుంచి సబర్బన్ ఏరియాస్‌కెళ్ళినా కూడా పర్సనల్లీ ఐ ఫీల్ విల్లా ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఈవేళ రోడ్స్ యాక్సెస్ వచ్చినియి, కార్లున్నాయి. సో, సెక్యూరిటీ ఉంటాయి గనక విల్లా ఎందుకు బెటర్ అంటానంటే నేను, బికాజ్ అపార్ట్మెంట్ ఉందనుకోండి, దాంట్లో యూడీఎస్ అంటారు. అంటే అన్‌డివైడెడ్ షేర్. మీకు 50 గజాలొస్తుంది. అది మీకెప్పటికీ కనపడదు. ఏ 25 సంవత్సరాల తర్వాతో మీరు మళ్ళీ తిరిగి అది బిల్డింగ్ కట్టినప్పుడు మీకొస్తది తప్ప మీకేది ఉండదు. నిజానికి కింద ఫ్లోర్ మీది కాదు, పైది మీది కాదు, ఏది మీది కాదు ఓ రకంగా చెప్పాలి. దట్ ఈస్ ఎ స్పేస్ క్రియేటెడ్. దట్ ఈస్ ఎ గ్రేట్ కాన్సెప్ట్. సో, అయితే మీకు హై రైజ్ కూడా ఇవాళ బాగా వచ్చినాయి. అది చాలామంది లగ్జరీగా ఫీల్ అవుతున్నారు. బికాజ్ వ్యూ ఉంటుంది కదండీ. సో, ఎంత పైకెళ్తే అంత వ్యూ ఉంటుంది. సో, అయితే వ్యూ ఉంటుంది గానీ చాలా చాలా మిస్ అయిపోతారు. ఎందుకంటే పూర్వం ఒక వర్షం వచ్చినప్పుడు ఎంతో హాయిగా ఉండేది. అది చూస్తే బావుంటది. ఆ టప్ టప్ మని సౌండ్ బావుంటది. మట్టి వాసన బావుంటది. సో, ఇలా చాలా ఉన్నాయి. అలా హై రైజ్‌కెళ్ళే కొద్దీ ఆ 5 ఇంద్రియాల్లో చాలా పనిచేయవు మీకు. ఎందుకంటే ఆడియో వినపడకపోవచ్చు. సో, మట్టి వాసన అయితే ఇవాళ ఎక్కడ రాదనుకోండి. సో, నెక్స్ట్ నేనేమనుకుంటానంటే లగ్జరీ వేరు, ప్రాస్పెరిటీ వేరు. సో, లగ్జరీ ఏంటంటే ఒక 5 స్టార్ హోటల్‌లో ఉండి కూడా లగ్జరీ ఉంటది. కానీ 5 స్టార్ హోటల్‌లో రోజు బతకగలుగుతామా? సో, ప్రాస్పెరిటీ ఏంటంటే మనుషులు, చెట్లు, జంతువులంటే కనీసం పక్షులు కలిసి జీవిస్తే అది జీవితం ఒక హాయిగా ఉంటదనమాట. అందుకని నా దృష్టిలో ఏంటంటే ఇల్లా అంటే విల్లా అనమాట. ఎందుకంటే మా ఇంటి పేరు కూడా విల్లా. నేనుండేది విల్లా. మేము మార్కెట్ చేసేది విల్లా. రేపు మేము నిర్మించాలనుకున్నది విల్లా కనుక పర్సనల్‌గా ఇట్స్ మై ఒపీనియన్. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం దట్ ఏదన్నా వాటర్ స్కేర్సిటీ లాంటిది వచ్చింది. బెంగుళూరు సిటీ చూస్తున్నాం. వాటర్ లేకపోవడం వల్ల అందరూ మాల్స్‌కెళ్ళి వాళ్ళ బేసిక్ నెసెసిటీస్ కూడా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత హై రైజ్‌లొచ్చి రేపొద్దున ఏదన్నా ఇప్పటికే త్రిబుల్ వన్ మీద మనం అనేటప్పటికి చాలామంది ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే మనం హుస్సేన్ సాగర్ లాంటి దాన్ని ఎంత క్లీన్ చేసినా గండిపేట చేయడం కష్టం గానీ, ఒక 1, 2 డికేడ్స్‌లో గండిపేట లాంటి దాన్ని పొల్యూట్ చేయడం సులభం. సో, ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్స్ కదండీ! చుట్టూ ఉన్నటువంటివి అసల గవర్నమెంట్ పాలిసీయే సరిగ్గా లేకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి. సో, అందుకని ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఏదన్నా గనక డ్రాట్ వచ్చినా, వాటర్ స్కేర్సిటీ వచ్చినా అండ్ ఫుడ్డు ఇవాళే ఈనాడు పేపర్‌లో చూశాను. మురికి కాలువల్లో నీళ్ళతోటి పండించేటటువంటి కూరగాయలను ఆపాలి. అలాంటివి మార్కెట్‌లో రాకుండా చూడాలని. ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందండి? ఎన్నాళ్ళ నుంచో జరుగుతుంది. ఇప్పుడు హైకోర్టు మనకి ఆ మాట చెప్పుంటుంది. అయితే అది చెప్పినప్పుడు ఆచరణలోకి ఎంతొస్తది? ఎంతమందినండి మీరు ఆపుతారు? సో, ఎన్ని పంటలను చెక్ చేస్తారు మీరు? మనకి గ్రీన్ రివల్యూషన్ అంటే మనకి ఓకే. మనకి ఎక్కువ ప్రొడక్షన్ కావాలి. తిండి లేకపోతే చచ్చిపోతాం. చాలా మంచిదది. తర్వాత ఇంకెన్ని ఫెర్టిలైజర్స్ వచ్చినియి? అంటే ప్రొడక్షన్ పెంచడం కోసం ఎన్ని బీటీ విత్తనాలు జీఎంఓ అంటారండి. సో, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం, నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం. మనం తినేది 90% అంతా జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమే. సో, ఇవన్నీ కంట్రోల్ ఎవరు చేస్తారు? అంతే ఇది ఒక క కం ఒక వ్యవస్థ కింద తయారైపోయింది కదండీ. సో, అందుకని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఫ్యూచర్‌లో మీకు నేచురల్ రిసోర్సెస్ తోటి మనం ఏదన్నా బయట నుంచి ఇబ్బంది పడకుండా బతికింది మనం సెల్ఫ్ సస్టైనబుల్‌గా ఉండాలి అంటే మీ నీళ్ళు మీకుండాలి. మీరు ఓ రకంగా చెప్పాలంటే ఒక కమ్యూనిటీ ఉంటే మీ పాలు మీకుండాలి. సో, గాలి ఇవాళ సిటీ ఎంత పొల్యూట్ అయ్యే కొద్దీ అంత బెంజిన్ అనేటటువంటి కెమికల్ వల్ల ఎన్ని రకాల మన శ్వాస ముఖ్యం కదండీ. పుట్టడమే దాంతో మొదలెడతాం. పోవడం అది వదిలేస్తే ఆగిపోతది. సో, లైఫ్ అంతా బ్రెత్. కానీ మనం తీసుకున్న ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది? ఒకవేళ గనక మన పొల్యూషన్ ఉన్న మీటర్‌లు దొరుకుతాయండి. అవి గనక మన మీటర్ ఇంటి దగ్గర పెట్టుకుంటే, మీరు ఏదైతే సిటీలో తక్కువ ఇప్పటికే చూడండి జనాలందరూ బస్ స్టాండ్ మైండ్ సెట్. బస్ స్టాండ్ దగ్గరుండాలి, రైల్వే స్టేషన్ దగ్గరుండాలి, ఎయిర్‌పోర్ట్ దగ్గరుండాలి, అన్నీ హైవేకి దగ్గరుండాలి. ఈ మైండ్ సెట్ అండి వేరే దేశాల్లో రోడ్డుకి దూరం వెళ్ళే కొద్దీ ఇల్లుల రేట్ ఎక్కువుంటాయి. రోడ్డు మీద తక్కువుంటాయి.
కమర్షియల్గా అలా ఆలోచించినా తప్పలేదు. కానీ ఇల్లు అలా నాయిస్‌లో ఉండాలనుకోవడం నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. అది మెయిన్ రోడ్ మీద ఉందంటే దానికి ఎక్కువ ఈజీగా అమ్ముడుపోతూ ఉంటాయి. సో, ఈ మైండ్ సెట్ పోలేదనమాట ఇంకా. అంటే మనకి మంచి క్వాలిటీ, గాలి క్వాలిటీ ఉండాలి, నీళ్ళు క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఫుడ్ ప్రాబ్లమ్ వచ్చిందండి. ఆకుకూరల మీద ప్రత్యేకించి ఎక్కువ మందులు కొడతారండి. మీకు సొంత ఇల్లు ఉంటే టెర్రస్ మీద మీరు పండించుకోవచ్చా లేదా? అపార్ట్మెంట్‌లో ఏం చేయగలుగుతారు? అపార్ట్మెంట్‌లో 2 బాల్కనీలు ఇస్తారు. ఒకటి అంట్లు తోముకోవడానికి, ఒకటి బట్టలు ఉతకడానికి. అంటే మీరు ఒక భార్యాభర్తలు కలిసి కాసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి స్పేస్ ఉండదు. పిల్లలు ఆడుకోవాలంటే కింద కమ్యూనిటీ ఉంటే సరే. లేకపోతే స్టాండ్ అలోన్ అయితే అది కూడా సాధ్యం కాదు. అంటే మీకు ఒక విల్లా దిస్ ఎ పాసిబిలిటీ. రేపొద్దున పవర్ సోలార్ పెట్టుకోవడం ఒక పాసిబిలిటీ. ఇంకుడు గుంటలు తవ్వుకోవడం, లేకపోతే ఒక ఎంత లోతైన ఒక బోరు ఒక మోటార్ వేసుకోవడం ఒక పాసిబిలిటీ. ఒక కమ్యూనిటీలో ఉంటే అంతా కలిపి ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవడం ఒక పాసిబిలిటీ. దాన్ని మళ్ళీ ఎస్టీపీ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కలిసి పెట్టుకోవడం ఒక పాసిబిలిటీ. మొన్న అందరూ కలిపి ఎంతో కొంత ఇప్పుడు సపోజ్ ఒక 20 ఎకరాల్లో ఒక కమ్యూనిటీ అనుకోండి. 1 ఎకరమో 2 ఎకరాల్లో కామన్ ఫుడ్ కోసం వదిలేయాలి. పార్కుల కోసం వదులుతారు కదండీ. ఫ్యూచర్‌లో ఫుడ్ స్కేర్సిటీ వస్తే భారతదేశానికి ఎవ్వరూ ఫీడ్ చేయలేరండి. ఇండియా ఎవరినన్నా ఫీడ్ చేయగలదు. ఎందుకంటే మొన్న ఒక చూడండి అది రైస్ ఎక్స్‌పోర్ట్ బ్యాన్ అన్నాం. అనగానే అమెరికాలో వితిన్ నో టైమ్ భుజాల మీద బస్తాలు మోసపడిపోయారు. అంటే అందరూ తినరండి, దాచేస్తారు. ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ వల్ల అలాంటి సమయాల్లో మనిషి బయటకు వచ్చేస్తాడనమాట. అతని డెసిగ్నేషన్ మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. ట్యాంకర్ల ధర్నా పెట్రోల్ అనేటప్పటికి సాయంత్రానికి అయిపోయినాయి బంకుల్లో. అంటే అంతమంది తిరగరు. కానీ స్కేర్సిటీ మైండ్స్ అట్లా చేస్తాయి. అందుకని సొసైటీలో 1% ఆర్ 2% రిచ్ దీన్ని హోల్డ్ చేసేసారనుకోండి, సివిల్ అన్రెస్ట్ వస్తుంది. అందుకని సెల్ఫ్ సస్టైనబుల్ అనుకుంటే ఈ మధ్యన కొన్ని రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే సిటీస్ బికమ్స్ జాబ్ మార్కెట్. అంటే తప్పక ఉన్నారు. సంక్రాంతికి అందరూ ఎందుకు ఊర్లో వెళ్ళిపోతున్నారండి? అంటే ఊర్లో హాయిగా ఉందని కదా. అందుకని హాయిగా ఉండేటటువంటి ఇల్లు ఎత్తుకోవాలి కదా అంటాను నేను. అందుకని ఫ్యూచర్లో ఏంటంటే అర్బన్ ఏరియాల నుంచి అర్బన్ ఏరియాస్ వస్తాయి. అంటే కొంచెం సబర్బన్ వెళ్ళి రూరల్ ఏరియా లాగా ఉండి అర్బన్ ఫెసిలిటీస్ ఉండి అర్బన్ లివింగ్ అంటారు. అలాంటి చోట ఏదన్నా అందరూ కలిసి నేను ఇల్లు స్థలాలు కొనుక్కుంటూ ఉంటారండి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంటుందో. సిటీకి 25 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు. ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అంటారు. అమ్ముకున్నప్పుడు డబ్బులు వస్తాయంట. అంటే మీ అసెట్ మీరు ఎంజాయ్ చేయరు. అక్కడికి వెళ్తే మీరు అమ్మినప్పుడు జెండాలు ఉంటాయి. ఒక సంవత్సరం తర్వాత ఉండవు అక్కడ. వాచ్మెన్ కూడా ఉండకపోవచ్చు. అక్కడ మీరు వెళ్తే అది బాండ్ మీ పేపర్ ఒకటే ఉంటుంది. అది అప్రిషియేట్ అయినప్పుడు అమ్ముకోవడానికి అదొకటే అనుకుంటారు. ఇవాళ కోవిడ్ చూసిన తర్వాత కూడా ఎలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు మీరు 25 ఏళ్ల తర్వాత మీరు ఎవరికి ఇస్తారు అది? మీరు వెళ్ళి కొని ప్రాఫిట్ బుక్ చేయాలి కదా. అంతకాలం మీ మనీ డెడ్ అయి ఉంటుంది కదా. ప్లస్ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ప్రతి సంవత్సరము మన తెలుగు రాష్ట్రాల్లోనే సంవత్సరానికి 4 లక్షల ఎకరాల రియల్ ఎస్టేట్ అయిపోతుంది. అది పంటలు పండించరు, ఇల్లు కట్టరు, బీడు భూములుగా మారుస్తారు. ఈ బీడు భూములుగా మార్చేటటువంటి దానికే మనం కంట్రిబ్యూట్ చేసేది. ఏదో చెప్తారు శ్రీగంధం చెట్లే అని, నిజంగా పెరిగినాయి ఎక్కడ నేనైతే చూడలేదు. ఎందుకంటే అది పెరిగే వాతావరణం ఉంటుంది. ఒక ఫారెస్ట్ లాగా పెరిగేటటువంటి దాని చుట్టూ సపోర్టింగ్ చాలా ఒక వ్యవసాయం గురించి తెలిసి ఉండాలి. దాంట్లో 4 మొక్కలు వేస్తే డ్రిప్ ఇరిగేషన్ పెట్టినందుకు మాత్రం బతుకుతాయని గ్యారంటీ లేదు. ఇక్కడ మనకి చూడాల్సింది ఏంటంటే స్థలం కాదు, పొలం కొనాలి. ఇల్లా అంటే విల్లా అంటాను నేను. అందుకే నేను పర్సనల్గా నాకున్నటువంటి ఫిలాసఫీ వల్ల, ఎందుకంటే ఇల్లు ఉందనుకోండి ఇండివిజువల్ హౌస్, చెట్టు ఉండొచ్చు, చెట్టు మీద ఉంటే పక్షి ఉంటుంది. ఒక పక్షి ఉంటే పొద్దున్నే ఎక్కువ వస్తుంది అది. ఆహ్లాదంగా ఉంటుంది. అంటే మెంటల్ వెల్బీయింగ్ ఉండాలంటే కనుక ఇవాళ పాసిబిలిటీ ఉంది. ఇండివిజువల్ హౌస్లో పాసిబిలిటీ ఉంది అది. అలాగే మీకు చంద్రుడు చూడాలన్నా, చుక్కలు చూడాలన్నా ఈస్ట్ ఫేసింగ్ అంటారు. చాలాట్లో మీ ఎదురుగుండా ఇంకో గుమ్మం ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ అతనికి ఎండ రావచ్చు, మీకు రాకపోయి ఉండొచ్చు. అందుకని మీరు ఎంత వాస్తువు ఉన్నా ఇంట్లోకి వెలుగు రాకపోతే, ఇంట్లోకి ఎండ రాకపోతే, అందుకని ఇండివిజువల్ హౌస్ మీకు ఎటో ఒకటి ఎండ వచ్చే అవకాశం ఉంది. మీకు ఎప్పుడన్నా మీరు స్కై ఈజ్ ఓపెన్ టు యూ. రేపు పొద్దున్న పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఫ్లోర్ వేసుకోవచ్చు. బికాస్ స్కై ఇది కూడా మీదే రైట్స్ కాబట్టి. దీస్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. వీలైతే కనుక స్థలం కొనలేకపోతే పొలం కొనండి. పొలమే నన్ను అడిగితే ఫస్ట్ ఆప్షన్. అలాగా వీలైతే కనుక ఇండివిజువల్ హౌస్ మీ ఊర్లో స్థలం కొనుక్కున్నా పర్వాలేదు. బికాస్ వీ నెవర్ నో, టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు. అంటే మీకు నీళ్ళుండి, పాలుండి, ఫుడ్ ఉండి, సోలార్ పవర్ ఉండి, ఇంకా వైఫై ఉంటే ఎక్కడైనా బతికేయచ్చు నా ఉద్దేశం. అందుకని నేను ప్రైడ్ అనేటటువంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ విల్లా ప్రాజెక్ట్స్. అంటే ఫస్ట్ అసలు ప్రాజెక్ట్స్ వాళ్ళు వచ్చి డిస్ప్లే చేస్తారా లేదా అనేది రెండో విషయం. అసలు ఇండివిజువల్ హౌస్ కొనుక్కునే వాళ్ళకి వీ వాంటెడ్ టు సజెస్ట్ దెమ్. ఎక్కడ ఏ ఏరియాలో ఏ ప్రైస్లో ఉన్నాయి మాకు తెలిసినది మేము రికమెండ్ చేసి మేము చెక్ చేసింది చెప్తాం, లేదా గైడ్లైన్స్ ఇస్తాం.
ఒక ఈవెంట్ ఇన్ మే మంత్ వీఆర్ ప్లానింగ్ టు ఆర్గనైజ్ ఏ 4 hour ఈవెంట్. సో పీపుల్ కెన్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ సచ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ అంటాం. అంటే ఒక ప్రాపర్టీ మనసుకి హాయినివ్వాలి. సెకండ్, ప్రాస్పెరిటీ అంటే మన చుట్టూ ప్రకృతి ఉన్నప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటిది చేయడానికి ద ప్రైడ్ అనేటటువంటి ఒక ప్రైడ్ అంటే మీనింగ్ ఏంటంటే అడవిలో సింహాలన్నీ గుంపులుగా ఉన్నదాన్ని ప్రైడ్ అంటారు ఇట. అందుకని ఆ కింగ్ మైండ్ సెట్. అందుకని ఇండివిజువల్ హౌస్ అంటే ఇండివిజువాలిటీ, అంటే మనిషి ఇండివిజిబుల్, తన ఆ యొక్క ప్రకృతితో మమ్మాయికమే జీవించగలిగేటటువంటి ఒక ఇండివిజువల్ పర్సనాలిటీకి సూట్ అయ్యేటటువంటి హౌస్ ఇండివిజువల్ హౌస్ అనుకుంటాం కనుక అలాంటి ప్రాపర్టీస్ ఎవరైనా కనుక కమ్యూనిటీ బిల్డ్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఐఎమ్ నాట్ రియల్ ఎస్టేట్ గా, ఐఎమ్ కమ్యూనిటీ బిల్డర్. అంటే ఒక కమ్యూనిటీని నిర్మించాలన్న తపన. కమ్యూనిటీ ఎలా బిల్డ్ అవుతుంది? అందరికీ ఒకే రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సో అందుకని నిజమైన బిల్డర్ ఎవరంటే బిల్డింగ్ కట్టేవాడు కాదండి, ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ చేసేవాడు. సో మేము ఒక వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ అంటే వెల్ బీయింగ్ అంటే నెక్స్ట్ డికేడ్. సో అందరూ చెప్తున్నారు నెక్స్ట్ పాండమిక్ ఏముండొచ్చు అంటే మెంటల్ వెల్ బీయింగ్, మెంటల్ హెల్త్ అని. ఎందుకు మెంటల్ హెల్త్ ఉండే అవకాశం ఉందంటే మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో లైఫ్ ఇలా సిస్టమేటిక్గా ఉండాలని అలా ఉండే అవకాశం లేదు. డిస్రప్షన్ ఏది మీరు అనుకున్నది జరగకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఏఐ డిస్రప్షన్ రావచ్చు, టెక్నాలజీ డిస్రప్షన్ రావచ్చు, పొలిటికల్ డిస్రప్షన్ రావచ్చు, ఎన్ని రకాలుగా నేచర్లోనే మార్పులు రావచ్చు. 2-3 సంవత్సరాలు ఒక డ్రాట్ వల్ల రకరకాల మనకి సడన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే కోవిడ్ తర్వాత. అందుకని ఇలాంటి అన్నిటికీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఏఐ అంటున్నామో అడాప్టివ్ ఇంటెలిజెన్స్, సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వాలనుకుంటే ఎలా ఉండాలి, అందుకని దానికి తగ్గట్టుగా లైఫ్ ఎలా ఉండాలి అని మా ఫిలాసఫీకి తగ్గట్టుగా మేము ఇది వెల్బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ కమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి ఈ ఈవెంట్ పెట్టాం, ద ప్రైడ్ అని. దానికి ఎవరైనా అలాంటి హ్యాపీ కూడా కదండి, బ్లిస్ఫుల్ అండ్ పీస్ఫుల్ జీవితం జీవించాలి, తిరిగి మనం ఎక్కడి నుంచైనా మనం పని చేసుకోవచ్చు ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత అనుకున్న వాళ్ళందరూ ద ప్రైడ్ ప్రాజెక్ట్ రావాలని ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్ టు జాయిన్ ద కమ్యూనిటీ.